అసలు మీ చిత్తం ఏంటి నా ఎడల? ఈ మైక్ ఉందండి, ఈ మైక్ పని ఏంటి? దీంట్లో మాట్లాడితే సౌండ్ రావాలి, దీంతో కమ్యూనికేషన్ యాంప్ ఉండాలి, యాంప్ బాక్సులు ఉండాలి, అలా కమ్యూనికేషన్ ఉండాలి. ఒకటే ప్రార్థన చేయాలి, ఒకటే ప్రార్థన చేసేవాడిని, దేవా నా యందు నీ చిత్తం ఏంటి, నా యందు నీ ప్రణాళిక ఏంటి, నా యందు నువ్వు ఏమనుకుంటున్నావు, నన్ను ఎలా వాడుకుంటావు అని నా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. వదిలేశాడా దేవుడు? విడిచిపెట్టేశాడు దేవుడు. నా స్నేహితులు విడిచిపెట్టేస్తారు, నా బంధువులు విడిచిపెట్టి ఉండొచ్చు, నా కుటుంబం విడిచిపెట్టి ఉండొచ్చు. కొన్నిసార్లు ఒంటరిగా ఏడ్చిన దినములు ఉన్నాయి, ఒంటరిగా కూర్చొని ఏడ్చిన దినాలు బోల్డ్ ఉన్నాయి. చనిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాను అక్కడికి, కెనడా వరకు బీచ్ దగ్గరికి వెళ్ళాను కొన్నిసార్లు. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి దూకేద్దాం అనుకుంటేవాడిని చాలాసార్లు. కానీ దేవుడు మరలా చెప్పేవాడు, నువ్వు నా పిలుపులో ఉన్నావు, ఏర్పాట్లో ఉన్నావు, ఇది కాదు నీ జీవితం అని. మరలా చాలామంది అటువంటి ఆలోచనలు వస్తున్నాయేమో. ప్రియమైన దేవుని బట్టి జ్ఞాపకం చేసుకో, ప్రియమైన కుమారుడు దేవుని జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నావు, దేవుని యొక్క పిలుపులో ఉన్నావు. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన్ను వెతుకు.